హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, నేను మీ సుజన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ రజాకార్, డైరెక్టర్ బై సత్యనారాయణ్, స్టారింగ్ బై బాబీ సింహ. ఇది ఒక కంప్లీట్ హిస్టారికల్ మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే 1948 ఇయర్లో హైదరాబాద్ని రజాకార్లు ఏ విధంగా ఆక్రమించుకోవడానికి ప్లాన్స్ వేశారు అండ్ ప్రజలు ఏ విధంగా హింసించబడ్డారు రజాకార్ల చేత, అండ్ మన ఇండియన్ ప్రభుత్వము ఆ కాలంలో ఏ విధంగా ఆర్మీ చేత మన ప్రజల్ని కాపాడుకోగలిగారు. సో కంప్లీట్ స్టోరీ మీరు మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఓకే, ఇట్స్ గుడ్. ఇంకా మూవీస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 మినిట్స్ బాగానే ఉంటుంది. ఆ 10 మినిట్స్ తర్వాత మనకి అంటే టూ మచ్ ఆఫ్ వైలెన్స్, అంటే బాగా హింస అనేది ఉందండి ఈ మూవీలో. కాకపోతే అది ట్రూ రియాలిటీ. సో అప్పుడు జరిగింది, ఇప్పుడు చూపించడం జరిగింది. ఓకే, కాదనను. బట్ ఆ మూవీ అనేది నాకు కొద్దిగా ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత బోరింగ్ అనేది ఉంటుంది, అంటే లాగ్ అయినట్టు అనిపించింది. ఇది వచ్చేసి హిస్టారికల్ మూవీ. సో ఫస్ట్ 10 to 15 మినిట్స్ వరకు చాలా బాగా చూపించారు, అంటే మనకి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తున్నట్టే ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ 15 మినిట్స్, ఫస్ట్ 10 to 15 మినిట్స్ తర్వాత అంటే ఎందుకో స్టోరీ అనేది మొత్తం ఇంటర్వెల్ వరకు ఒక్క పాయింట్ మీద స్టిక్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా అంతకుమించి నాకు మూవీ నెగటివ్స్ పెద్దగా ఏమనిపించలేదు. కమింగ్ టు ది పాజిటివ్ పాయింట్స్, మూవీ పాజిటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అస్సలు బోర్ కొట్టదు, లాగింగ్ ఉండదు, చాలా ప్రాపర్గా ప్రొసీడింగ్స్ ఉంటాయి. అండ్ హిస్టారికల్ మూవీ వచ్చేసి మనకి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నట్టే ఉంటుంది. చాలా అద్భుతంగా తీయడం జరిగింది సెకండ్ హాఫ్లో ప్లస్ పాయింట్స్లు చాలా ఉన్నాయి. ఇంకేమైనా చెప్తే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది, అందుకే నేను చెప్పట్లేదు. సో ఇందులోనైతే మనకి ఎండింగ్ క్లైమాక్స్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. క్లైమాక్స్లో పోస్ట్ క్రెడిట్స్ కూడా, అంటే పోస్ట్ క్రెడిట్స్ లాగా ఇవ్వడం జరిగింది. నేమ్స్ అంటే డిస్ప్లే అవ్వేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక రెక్టాంగిల్ బాక్స్లో మనకి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, అంటే హైదరాబాద్ గురించి పోరాడిన సమర యోధులు వాళ్ళ గురించి కానీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. చాలా చక్కగా వాళ్ళ పేర్లు, వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, రియల్ క్యారెక్టర్స్ ఆ టైంలో పోరాడిన వాళ్ళ గురించి చూపించడం జరుగుతుంది. సో అది ఖచ్చితంగా చూసే మీరు థియేటర్ నుంచి బయటకు రండి, ఎవరైతే ఈ మూవీ చూడబోతున్నారో. మరి ఈ మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే 13th September 1948 నుంచి 17th September 1948 వరకు అసలు ఏం జరిగింది ఈ పీరియడ్లో హైదరాబాద్లో, దట్టు అండ్ రజాకార్లు హైదరాబాద్ పీపుల్ని ఎలా ఇబ్బంది పెట్టారు. సో ఈ విషయం ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ మూవీ అనేది రికమెండబుల్, చూడొచ్చు. మూవీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పను, ఓకే, ఇట్స్ గుడ్. సో ఇవ్వండి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరో కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.